హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కీమా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 3 to 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇక నేను 1/2 kg వరకు కీమాని తీసుకున్నాను. ముందుగా ప్రాపర్గా ఇలా వాటర్లో వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. కీమాని ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ని తీసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. మరో 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనకి పైన ఆయిల్ అనేది తేలిపోయింది. సో మన కీమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా అండ్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ధనియా గరం మసాలా పౌడర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon for get more updates. Until then, take care. Bye bye.